హాయ్ అండి. నిన్న ఇంటికొచ్చే టైంకి లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఇంకా ఇంట్లో పనులు ఏమీ చేయలేదు. మార్నింగ్ లేసి చేసుకోవచ్చులే అని చెప్పి టిఫిన్ తినేసి పడుకుంటూ పోయాము. ఇంకా ఉదయం వచ్చేసి మెలుకువ రాలేదు. హడావుడిగా లేచి బయట వాకిళ్ళన్నీ తుడవాలి బాబోయ్ అని చెప్పి ఇంకా గబగబా పనులన్నీ కంప్లీట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశానమాట. లక్కోడైతే స్కూల్కి వెళ్ళని ఏడ్చేసింది. కానీ స్కూల్ డ్రెస్ వేసేసరికి ఇంకా మా అమ్మ ఎలాగో ఊరుకోదని చెప్పి బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను తెచ్చిన బట్టలన్నీ ఉతికి ఆరేసాను అనమాట. అంటే నీళ్ళు వాడతాయి కదా అని పక్కన పెట్టేసి ఇంకా నేను స్నానం చేసేసి ప్రసాదం అయితే తిన్నాను. టిఫిన్ అయితే ఏం తినలేదు. నాకు సత్యనారాయణమూర్తి ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి ఒక పట్లం అయితే తినేసాను అనమాట. తర్వాత ఉతికిన బట్టలన్నీ ఎండేసుకున్నాను. ఎక్కడికైనా ఊరు వెళ్తే మనం వెళ్ళే ముందు ఎంత పని చేసుకుని వెళ్తామో వచ్చిన తర్వాత కూడా అంతే పని ఉంటుంది అనిపిస్తుందండి నాకు. ఇల్లు క్లీన్ చేసుకోవడం, తెచ్చిన బట్టలన్నీ ఆరేసుకోవడం, వంట చేయడం, పిల్లలకి పెట్టడం, అబ్బా తల ప్రాణం తోకకొస్తుంది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాబా.